మా ఆయన పేరైతే అండి పనసరాముడు అండి. నా పేరైతే రామసీత అండి. అంబాజీపేట అండి. గన్నవరం నియోజకవర్గం అండి మాది. యాక్సిడెంట్ అయితే అండి బండాలంకలు అయ్యిందండి వీరభద్ర స్వామి గుడి దగ్గర. మాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారండి దెబ్బలు తగిలినాయి రండి అని. అంటే వెళ్ళామండి. ఎల్దులోకి రక్తంతో ఉన్నారండి. అప్పటికే అంబులెన్స్ వచ్చేసిందండి. ఎల్దులోకి అంబులెన్స్ ఎక్కి తీసుకెళ్ళి కిమ్స్కి తీసుకెళ్లారండి. 3 రోజులు ఉన్నారండి. తర్వాత సీరియస్ అయిపోయిందండి. అలా చనిపోయారండి. జనసేన పార్టీ ఆయన గారు సహాయం చేశారండి. మేము చాలా హాస్పిటల్ కొన్ని డబ్బులు ఖర్చు అయినాయండి. ఆర్థికంగా మేమైతే రెక్కాడితేనేనండి మాకు ఆర్థికంగా ఏమీ లేదండి. జనసేన గారు పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటే అండి మా కుటుంబాన్ని చాలా బాగా ఆదుకున్నారండి. ఆ పరిస్థితుల్లో నా బిడ్డని నన్ను ఒక అండగా నిలబడ్డారండి. ఆయన చాలా ఉపకారం చేశారండి. ఆయన చేపట్టి ఇలా కొంచెం బతకగలిగామండి. లేకపోతే చాలా ఉపకారం చేశారండి. ఆయన మాకు 5 లక్షలు ఇచ్చారండి. మాకు 5 లక్షలు కూడా అండి కొన్ని డబ్బులు ఆయన నిమిత్తంకి వచ్చాయినా కొన్ని డబ్బులు మా ఆర్థికంగా మేము వాడుకున్నామండి. మా కుటుంబం సమస్యలను బట్టి బాబు వెళ్ళి తమిళనాడు వెళ్ళి పని చేసుకుంటేనే మాకు గడుపుతుందండి. మాకు ఆధార్ వంటి ఏమీ లేదండి. నాగేంద్ర మనోహర్ గారు వచ్చారండి మా ఇంటికి. ఆయన చాలా ఓదార్చారండి మా కుటుంబాన్ని. ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కూడా మాకు చాలా బాగా ఉపకారం చేశారండి. ఆ బాబు కూడా విజయ్ గారు అండి, కొలపాటి వెంకటేశ్వరు గారు కట్టానండి చేశారండి బాగా మాకు సహకారం. గిల్టీ సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ నెగ్గితే అండి మా అలాంటి వాళ్ళు ఎంతమందో బతుకుతారండి. ఆధారం కూడా చూపించారండి. ఎంతో మందికి చేశారండి. ఇప్పటికీ ఆయన సహాయం లెక్కలేనందు మట్టికి ఆయన చాలా ఉపకారం చేశారండి. ఇంకా ఆయన పార్టీలోకి వస్తే ఇంకా లేని వాళ్ళకండి అలాంటి వాళ్ళకి ఉపకారం ఆయన జీవన పథకాలకి ఏమన్నా చూపించారు కూడానండి. ఆయన అలాంటి పార్టీ వస్తేనండి మనకు చాలా న్యాయం జరుగుతుందండి. అలాంటి వాళ్ళకి